శ్రీమాత్రే నమః. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. ఇంతవరకు పునర్వసు వరకు మంత్రాలు ఇచ్చాను, నక్షత్రం వరకు, పునర్వసు నక్షత్రం వరకు. ఇక పుష్యమి నక్షత్రం 27 నక్షత్రాలకు ఆ మంత్రాలు ఇచ్చేసి తర్వాత సంపదలకు నిలయమైంది, సంపదలకు అస్త్రం వంటిది కనకధారాస్తవం, రోగాలను నయం చేసేది, అంటే అనారోగ్యాలకు రాట్నము లాంటిది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము. అదొకటి ఇదొకటి రెండు మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా అద్భుతమైన, అందరూ కోరుకుంటున్నారు. ఈ 27 నక్షత్రాల్లో ఇప్పటికీ 7 నక్షత్రాలు అయిపోయాయి. ఇంకా తొందరలో ఒక 5 రోజుల్లో ముగిచ్చిస్తాను. తర్వాత వాటికి వెళ్దాం. ఇక 2 అవ్వగానే ముఖ పంచశతికి వెళ్దాం, 500 శ్లోకాలు. అయితే ఇప్పుడు పునర్వసు నక్షత్రం అయిన తర్వాత పుష్యమి నక్షత్రం. మళ్ళీ అదే చెప్తున్నాను, నమ్మి విశ్వాసంతో చేయండి. ఈ నక్షత్రానికి తగ్గ ఏదైతే మీకు మంత్రం చెప్పానో, మంత్రముతో పాటు ఆ డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క నక్షత్రానికి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అందులో లింక్ ఇస్తున్నాను. ఆ లింకులో మూక పంచశతిలోని పాదారవింద శతకములో 59వ శ్లోకము, అది కూడా యాడ్ చేస్తే 2 శ్లోకాలు అవుతాయి. ఈ 2 శ్లోకాలు కన్నా చదువుకోగలిగితే ఈ జీవితం చాలా హ్యాపీగా నడిచిపోద్ది. 100కు 100% కష్టాలు ఒకవేళ వచ్చినా రానట్టుగా అనిపిస్తాయి. నమ్మి విశ్వాసంతో చేయాలి. అయితే ఎవరైతే నిజంగానే ఇది ఉంది నేను నమ్ముతున్నారో, ఇవన్నీ భ్రమ కాదని అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. కాబట్టి వాళ్ళే ఇది స్వీకరించండి, మిగిలిన వాళ్ళకు నేనేం చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక పుష్యమి నక్షత్రానికి సంబంధించిన మంత్రం చాలా అద్భుతమైన మంత్రం, నమ్మి విశ్వాసంతో చేయండి. జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ, చిన్మయైక రూప దేహధారిణే నమః శివాయ, మన్మనోరథ వపూర్తికారిణే నమః శివాయ, సన్మనోగతాయ కామ వైరిణే నమః శివాయ. చాలా అద్భుతమైనదండి. మొదటి లైన్, జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ. జన్మ మృత్యు, జన్మ మృత్యు, ఘోర ఘోర దుఃఖహారిణే నమః శివాయ. ఘోర దుఃఖహారిణే నమః శివాయ. ఘోర దుఃఖహారిణే నమః శివాయ. జన్మ మృత్యు, జన్మించుట మరణించుట అన్నది తథ్యము. ఏదో జన్మ, మనిషి జన్మ కాదు, ఏదైనా సరే జన్మించిన తర్వాత జననము తథ్యమైతే, జననం అయిన తర్వాత మరణము తథ్యము. పుట్టుటయ్యో నిజము, పోవుటయ్యో నిజము, ఇది. కాబట్టి కంపల్సరిగా మృత్యువు జననం ఉంటుంది. ఈ జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే, ఈ జనన మరణాల మధ్య ఒక నాటకం ఉంటుంది. పుట్టుటయ్యో నిజము, పోవుటయ్యో నిజము, నట నడిమి పని నాటకము. ఆ నాటకం ఏదైతే ఉందో ఆ నాటకములో సుఖ దుఃఖాలు ఉంటాయి మనిషి జీవికి. సుఖాలన్నది ప్రతి మనిషే అంగీకరిస్తాడు, దుఃఖాలే అంగీకరించడు. అటువంటి దుఃఖాలను పోగొట్టుకోవాలంటే, ఆ దుఃఖాలే లేకుండా పోవాలంటే, దుఃఖాలు వచ్చినా దుఃఖాలుగా ఉండకుండా సుఖాలుగా మార్చాలి అంటే అటువంటి శక్తి సంపన్నత ఉన్నది ఒక శివుడే. అటువంటి శివునికి నమస్కారము అని చెప్తున్నారు. ఈ జననము మరణము మధ్య ఏదైతే నాటకం ఉంటుందో ఆ నాటకంలో దుఃఖాలను పారద్రోలడానికి, దుఃఖాలను నశింపజేయడానికి కారకుడైన శివుడు నువ్వేనయ్యా, నీకు నమస్కారము అని. సో జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ. జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ. 2వ లైన్, చిన్మయైక రూప దేహధారిణే నమః శివాయ. చిన్మయి, చిత్మయి. చిత్ అంటే జ్ఞానము, చైతన్యవంతము అని. కాబట్టి చిన్మయి రూపదేహధారిణే, రూపదేహధారిణే నమః శివాయ. చిన్మయ రూపాన్ని దేహంగా చేసుకున్నవాడు. సో చిన్మయ రూపుడు అంటే
చైతన్యవంతము, జ్ఞానాన్ని కలిగించే రూపాన్ని కలిగిన వాడు శివుడు కాబట్టి నమశివాయ అని. చిత్మయి చిదానంద రూపం శివోహం శివోహం. చిత్ ఆనంద రూపుడు అని అంటే చైతన్యాన్ని, జ్ఞానాన్ని ఆనందంగా కలిగిన వాడు. ఇక్కడ చిన్మయైక రూపిణే, జ్ఞానాన్ని ఒక రూపంగా మార్చుకొని దేహంలో ధరించి ఉన్నాడట. కాబట్టి అటువంటి శివునికి నమస్కారం అయ్యా, నాకు మంచి జ్ఞానాన్ని ఇప్పించు అని. చిన్మయైక రూపదేహధారిణే నమశివాయ. మూడవ లైన్, మన్మనోరథావపూర్తికారిణే నమశివాయ. మన్మనోరథావ, మత్ మనో మనస్సు, నా యొక్క మనస్సులో మనోరథ కోరికలు, పూర్తికారిణే నమశివాయ. నా కోరికలు ఏమన్నా ఉన్నాయి, న్యాయమైన కోరికలు, ఆ కోరికలను తీర్చేవాడు నువ్వే కదవయ్యా. ఈ శరీరాన్ని ఇచ్చావు, ఈ జన్మనిచ్చావు, కాబట్టి నా కోరికలు కూడా తీర్చేవాడు నువ్వే. కాబట్టి నమశివాయ, ఓం నమ శివాయ, నీకు నమస్కారము. మన్మనోరథావపూర్తికారిణే నమశివాయ. నా మనసులో ఉన్న కోరికను తీర్చేవాడు నువ్వయ్యా, అందుకే నీకు నమస్కారము అని. నాలుగో లైన్, సన్మనోగతాయ కామవైరిణే నమశివాయ. సన్మనోగతాయ, సత్ మనోగతాయ. సత్ మనో అంటే సన్మార్గములో ఉన్నవి, సజ్జనుల యొక్క. మనోగతాయ అంటే సజ్జనుల మనస్సు నందు తిరుగుతున్నవాడు, ఉన్నవాడు అని. అంటే మంచి మనస్సులో ఎప్పుడు తిష్ట వేసి ఉంటాడట, సజ్జనుల మనస్సులందు ఉంటాడట. సన్మనోగతాయ, సన్మనోగతాయ, సత్ మనోగత, మంచి మనస్సుల రూపంలో ఉంటాడట, మంచి మనసుల్లో ఉంటాడట, మంచి మనసు కలిగిన మనుషుల్లో ఉంటాడట. అంటే సజ్జనుల మనస్సు నందు ఎప్పటికీ ఉంటావయ్యా నువ్వు. కాబట్టి నాకు మంచితనాన్ని ఇవ్వయ్యా, నాకు మంచి మనసునివ్వయ్యా. మంచితనం, మంచి మనసు ఇచ్చావనుకో ఎప్పుడు నాలోనే ఉంటావు నువ్వు, అంతే కదా. తిష్టస్సేవైతేనవా పశుపతి అయితే రక్షణీయస్మ్యహం అని కదా శివానంద లారిలో. కాబట్టి నాకు మంచి మనస్సు నువ్వు. మంచి మనసు ఎప్పుడైతే ఉంటుందో ఆ మంచి మనసులో నువ్వు విహరించేవాడట, మంచి మనసులో నువ్వు ఉండేవాడట. కాబట్టి నాకు నువ్వు తోడుంటావు. కాబట్టి సన్మనోగతాయ, మంచి మనసుల్లో ఉండేవాడా, నివసించేవాడా, నిద్రించేవాడా, పాలించేవాడా, అటువంటి మంచి మనసు నాకు ఇవ్వు అని. కామవైరిణే నమశివాయ. కాముడు అంటే కోరికలు, లేనిపోని కోరికలు ఉన్నవాడు. మనకు మామూలుగా పురాణాల ప్రకారం చెప్తే మన్మధుడు అని. కామవైరిణి, మన్మధునికి శత్రువు అట. మన్మధునికి శత్రువు ఎందుకు? మన్మధుని చంపేశారు కదా, ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం, మన్మధుని చంపేశారు. కాబట్టి ఆ మన్మధునికి శత్రువు వంటి వాడు. మన్మధుడు అంటే కోరికలు ఎక్కువ ఉన్నవాడు అని. కాబట్టి అనవసరమైన కోరికలు నాలో ఎక్కువ ఉన్నాయేమో, ఆ కోరికలన్నీ హరించేసేవయ్యా నువ్వు. దానికి శత్రువు నువ్వే కావున నేను నమస్కారం చేస్తూ నేను నమ్ముతున్నానయ్యా. నాలో మంచి కోరికలను చేయి, నాలో మంచి మనస్సు ఉండేది చేయి. నా మంచి మనస్సుకు నాకు మంచి కోరికలు ఉంటే నువ్వు నాతో ఉంటావయ్యా, నమస్కారం అని. సన్మనోగతాయ కామవైరిణే నమశివాయ. ఇక మళ్ళీ చివరగా అంటే ఈ శ్లోకానికి మొత్తం జనన మరణముల మధ్య ఏదైతే నాటకం ఉంటుందో, జీవితం ఉంటుందో, ఆ జీవితంలో వస్తున్న దుఃఖాలను పోగొట్టేవాడు నువ్వే. చిన్మయైక రూపుడు నువ్వే. చిన్మయ చిత్, మంచి అది చైతన్యవంతమైన రూపం కలిగి ఉన్నవాడు నీవే. నా మనసులో ఉన్న కోరికలను పూర్తి చేసేవాడు, కోరికలను తీర్చేవాడు నువ్వే. అదేవిధంగా మంచి మనస్సు ఉన్న వాళ్ళ దేహంలో ఉండేవాడు నువ్వే. మంచి మనస్సులతో తిరిగేవాడు నువ్వే. మన్మధుని యొక్క శత్రువు అంటే అనవసరమైన కోరికలకు శత్రువు నువ్వే. కాబట్టి శివా నన్ను ఉద్ధరించయ్యా, నమశివాయ అని. జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమశివాయ. చిన్మయైక రూపదేహధారిణే నమశివాయ. మన్మనోరథావపూర్తికారిణే నమశివాయ. సన్మనోగతాయ కామవైరిణే నమశివాయ. చాలా అద్భుతమైనది అయ్యా. పుష్యమి నక్షత్రంలో నాకు జన్మనిచ్చావు. నా నామ నక్షత్రమో నా జన్మ నక్షత్రం నాకు పుష్యమి నక్షత్రం అయిందయ్యా. పుష్యమి నక్షత్రం కాబట్టి
నాకు జన్మనిచ్చావు, ఇంకా మృత్యు వరకు నేను ఈ పితలాటకాలను ఆడాల్సిందే నేను కదా. అంటే ఈ జీవితంలో ఈ నాటకం ఆడాల్సిందే కదా. అందులో నా మనస్సు నిర్మలమైనదిగా, స్వచ్ఛమైనదిగా ఇవ్వు. ఈ దుఃఖాలు ఏదైతే ఉంటే దుఃఖాలన్నీ పోగొట్టు, నాకు ఒక మంచి చైతన్యవంతమైన రూపాన్ని కలిగించు, చైతన్యవంతమైన జ్ఞానాన్ని కలిగించు. నా మనసులో ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ తీర్చు. ఎందుకంటే నువ్వు సజ్జనుల యొక్క మనస్సునందు ఉంటావు కాబట్టి ఆ మంచి మనస్సును నాకు కల్పించు. మన్మధునికి శత్రువు కాబట్టి మన్మధుని ద్వారా వచ్చే కోరికలు ఏవైతే ఉంటాయో అనవసరమైన కోరికలు నా దగ్గర లేకుండా చేయవయ్యా. అన్నిటికీ నువ్వే నా శరణం. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టి ఉన్నాను, ఈ పుష్యమి నక్షత్రానికి పాలకుడు నువ్వే. దయచేసి నా జీవితము ఆనందమయంగా ఉండేటట్టు చేయవయ్యా అని ప్రార్థించుకోవడం. దీంతో పాటుగా ఆ లింకులో ఇచ్చిన మూక పంచసతిలోని పాదారవింద శతకంలో 59వ శ్లోకము, అది కూడా జత చేసి చదువుకుంటే 9 నవగ్రహాలు అనుకూలిస్తాయి. ఇక్కడ మీ జాతకము ఇది జన్మ నక్షత్రము కానీ నామ నక్షత్రం కానీ అనుకూలిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు పుష్యమి నక్షత్రం 4 పాదాలకు ఇది వర్తిస్తుంది. అంటే నమ్మి విశ్వాసంతో చేయండి. ఆ పరమశివుడే మనకు జీవితాన్ని ఇచ్చినవాడు కాబట్టి ఆ పరమశివునికి పంచాక్షరితో పాటు పరమశివునికి చెందిన మంత్రం కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది. నమ్మి విశ్వాసంతో చేయండి. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.